How many kilometers are in for that? 120. Brother. Okay. Stop. Poster. వాళ్ళు ఉండారు కదా, ఇస్తారు కదా, మీకే ఇబ్బంది అవుతుంది. ఈయను తెలుసు కదా. Legal Team State Officer. Now I invite the founder of Vibrates of Kalam, Sri Vijay Kalam Garu. Please come on to the dais, sir. Now I invite our guest of honor, Dr. K. Sunita Garu, Registrar in charge, Vikram. Now I invite our request, guest of honor, P.P. Subbarao Garu, Circle Inspector. Brother, come side hand, brother. అలవాటు కాకుండా బాగా పద్ధతిగా ఉంటున్నారు మేడం, చాలా డిసిప్లిన్ గా ఉంటున్నారు. మామూలుగా యూనివర్సిటీ వేదికని అలంకరించిన డిగ్నిటీస్ అందరికీ అండ్ faculty and dear students of Vikram Sinhapuri University, a very good morning to all of you. It's my pleasure to be part of this drug awareness campaign. As you all know, మనకి drugs మూలంగా how it is affecting the youth అనేది it's a very known thing and మీ అందరికీ కూడా బాగా తెలుసు who are the people who are involved in it అనేది. So with respect to the problem of drug abuse, we look at it from two ways, supply and demand.
డ్రగ్స్ సప్లై అనేది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. మేము దానికోసం వాళ్ళ ఆ నెట్వర్క్స్ మీద నిఘా పెడుతున్నాము అండ్ విల్ ఎన్షూర్ ద ట్రాన్స్పోర్టేషన్ అండ్ పెడ్లింగ్ ఆఫ్ డ్రగ్స్. అది తగ్గట్టుగా మనం అన్ని రకాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ హస్ బిన్ వర్కింగ్. బట్ డిమాండ్ అనేది ఒరిజినేట్స్ మోస్ట్లీ ఫ్రమ్ ద యూత్. ఆ డ్రగ్ డిమాండ్ కోసం అది తగ్గించడం కోసమే ఇట్లాంటి మరి డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం రూపొందించుకున్నాము. సో అందులో పాటు దిస్ దండి మార్చ్ 2.0 ఈ క్యాంపెయిన్ ఏమిటంటే ఫ్రమ్ తిరుపతి టు వైజాగ్ దే కవరింగ్ అరౌండ్ 1000 kilometers టు స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ అగేన్స్ట్ డ్రగ్, యూత్ అగేన్స్ట్ డ్రగ్ అనే మెసేజ్ పంపించడానికి. So as a part of that community which is always, I mean, మీ సార్ చెప్తున్నారు మీరు అందరూ చాలా డిసిప్లిన్ కిడ్స్ అండ్ ఎక్కడ మీ హాస్టల్స్ లో అండ్ ఎట్సెట్రా ఇది లైక్ నెగటివ్ థింగ్స్ ఏమి జరగవు అని. బట్ మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎక్కడ జరుగుతుందో. సో వీ వాంట్ యూ టు కమ్ అహెడ్ అండ్ టెల్ us where this problem is rampant. ఎక్కడ ఎక్కువ జరుగుతుంది ఈ ప్రాబ్లం, దీనికి షేరింగ్ నెట్వర్క్స్ ఉన్నాయి. సో అది మీకు ఎవరికైనా కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమ్ అలాంగ్ అండ్ టెల్ us. కీప్ ద ఇన్ఫర్మేషన్. ఎవరి దగ్గర నుండి వచ్చింది అనేది ఆ అనానిమిటీ మేము కంపల్సరీ కాపాడతాం. వాట్ the only reason you wouldn't be telling is because you don't want your names to come out. And that is why I want to let you know that in Nellore district the police department is completely committed to ensure that anonymity is maintained and that we under each information we act immediately. So I really hope, as your faculty has said, that all of you stay away from these kind of habits and go towards achieving your passion and dreams. The most important thing, especially at this age, is to have a focused goal. Be it anything, it could be your education, it could be some sports, some arts, whatever it is, just stay focused towards something and try to achieve it, because that will take you a long way. With decisions to take in this, between this 18 to 22, this is one very vulnerable stage in life, but how you mold your life starts at this stage in life. So I hope the best in life for all of you. Take care. Thank you. యూనివర్సిటీ అనేది అంటే దానికి వెనక ఉన్న రీజన్ చూస్తే అలాంటి జరగకుండా ఉండాలి, అలాంటి కార్యక్రమాలు కాదు, ఇంకా ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు మనం భాగస్వామ్యం అవ్వాలి. అయినా కూడా మన సమాజంలో వస్తున్నటువంటి కొన్ని సాంఘిక దురాచారాలు కావచ్చు, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు యువత బానిస అవుతూ ఉన్నారు. సో అలాంటి అలవాట్లు బానిస కాకుండా ఉండాలి అని మనమంతా చాలా కట్టుబట్టమైన నిర్ణయాలు తీసుకొని డ్రగ్స్ కి దూరంగా ఉండాలి అని చెప్పని ఇంత మంచి సమ్మర్లో మనం ఒక అరగంట ఎండలో ఉండాలని ఇబ్బంది పడుతున్నాం. సో వైబ్రెంట్స్ ఆఫ్ కలాం తీసుకున్నటువంటి ఇనిషియేషన్ యువతని అవేర్నెస్ కల్పించాలి. డ్రగ్స్ కి అగైనిస్ట్ గా వాళ్ళు అవేర్నెస్ కల్పించాలి. డ్రగ్స్ తీసుకోకుండా దానివల్ల వచ్చే దుష్పరిణామాల మీద అవగాహన కల్పించాలి. ఎక్కువగా యూనివర్సిటీస్ విద్యా సంస్థల్లో టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో యువతకి అవగాహన కల్పించాలని. సో మా యువత చాలా వరకు మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు చాలా సపోర్టివ్ గానే ఉన్నారు. వాళ్ళు ఎలాంటి అలవాటు పడుతున్నా. సో అయినప్పుడు మేము అవేర్నెస్ మనకు సర్ప్రైజ్ విజిట్స్ అనేది ఉంటాయి. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, మన యూనివర్సిటీ క్యాంపస్ చాలా మంచిగా వాతావరణం ఉన్నా కూడా కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి ఏదైనా అలాంటి విజిట్స్ వచ్చినప్పుడు మా దృష్టికి తేండి, మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మనం అందరం కలిసి మన యూనివర్సిటీ ప్రగతి పదంలో తెచ్చుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ సిడి రామన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అజితా మేజర్ ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నెల్లూరు గారికి, ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడానికి మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమ విజయవంతానికి పూర్తిగా మన యొక్క అమూల్యమైన సమయాన్ని కూడా అందించిన పెద్దలు రిజిస్ట్రార్ గారు
డాక్టర్ సునీత మేడం గారికి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని మీ అందరికీ కొన్ని మంచి విషయాలు తెలియజేయాలని విజయవాడ నుంచి ఇక్కడికి ఎంతో ప్రయాసంతో ఇచ్చేసిన అడిషనల్ ఎస్పీ గారు స్వరూపరాణి మేడం గారికి మనందరం కూడా ఒకసారి కరకరతో అదేవిధంగా నా వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా నిన్నటి నుంచి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి కూడా మన రీజన్గా తెలిసినటువంటి గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ గారు సుబ్బారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎన్ఎస్ఎస్ టీంకి ప్రిన్సిపల్ గారికి విద్యార్థులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈగల్ టీం ఎస్ఐ గారు రాజీవ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. యూనివర్సిటీ క్యాంపస్ లో చదువుతున్నారంటే ఈ సమాజం ఎడల ప్రస్తుతం ఏం జరుగుతుందనే దాని గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఒక టైటిల్ మీద మాత్రమే కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. నా పేరు విజయ్ కళ, వైబ్రెంట్స్ ఆఫ్ కళా ఆర్గనైజేషన్ యొక్క వ్యవస్థాపకుని. ఈ దండి మార్చ్ 2.0 అనే దాన్ని నేను ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏదైనా ఒక విషయాన్ని విద్యార్థుల్లోకి యువతలోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా జాతీయతా భావాలు దేశభక్తితో తప్ప వేరే విధంగా ఎట్లాగైనా సరే తీసుకెళ్ళలేము అనేది ఒక ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకి స్వాతంత్ర సంగ్రామంలో గాంధీ మహాత్ములు మన దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష బదిలించాలని చెప్పేసి దండి యాత్రను గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతి ఆశ్రమం నుంచి దండి గ్రామం వరకు 240 మైళ్ళు తన 78 మంది అనుచరులతో ఆనాడు బ్రిటిష్ వారి గుండెల్లో రైలు పరిగెట్టించేటట్టుగా ఆ మహానుభావుడు దండి యాత్ర చేశారు. మరి ఈనాడు ఈ దేశానికి ఇప్పుడు అవసరమైనటువంటిది ఈ డ్రగ్స్ అనే మహమ్మారి. మనందరం డ్రగ్స్ అంటే ఏదో ఎవరో ఒకరు దాన్ని సేవిస్తున్నారు, లేకపోతే ఎంతో కొంత దాన్ని బాటి పడుతున్నారని మనం అనుకోవచ్చు. కానీ అతను ఈ దేశానికి ఒక దేశ ద్రోహిలాగా మిగిలిపోతున్నాడు. అటువంటి వాటిని సేవించే వ్యక్తి ఎలా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకున్నాం. మన దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని లేదా మన దేశ యువశక్తిని నిర్వీర్యం చేయాలని మన శత్రు దేశాలు మొత్తం మన దేశం చుట్టూ కూడా ఏ విధంగా మనల్ని నిర్వీర్యం చేయాలని కంకణం పట్టుకొని మన దేశం మీద వివిధ రూపాలలో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మనందరికీ తెలుసు, మన ఆర్మీలో ఎక్కువ మంది ఉన్నటువంటి సైనికులు ఎక్కువ మంది ఉన్నటువంటి రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం, అవునా కదా? మరి ఈ పంజాబ్ రాష్ట్రంలో పిఓకే నుంచి పాకిస్తాన్ నుంచి ఒక మాదక ద్రవ్యాలని అక్కడ యువకులకి వాళ్ళకి తెలియకుండానే వ్యాప్తి చెందేలాగా చేసి ఒక 2 తరాలని మనం నష్టపోయేలాగా ఈరోజు భారతదేశానికి నష్టం కలిగించేలాగా ఈరోజు మనం కొంత ఇబ్బందికర పరిస్థితులు పంజాబ్ రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకంటే ఆర్మీలోకి ఎక్కువ మంది వాళ్ళు కొంచెం బలిష్టంగా ఉండి ఆ మంచు ప్రాంతాన్ని కూడా తట్టుకొని నిలబడేంత దేహదారుణ్యం కలిగిన వాళ్ళని నిర్వీర్యం చేస్తే కొంత మన ఆర్మీ వీక్ అవుతుంది అనేది వాళ్ళు ఎత్తుగడ. దానివల్ల ఈ రోజు రిక్రూట్మెంట్లు పంజాబ్ లో చాలా తక్కువగా జరగడానికి ఆస్కారం ఏర్పడదు. అది ఇప్పుడిప్పుడే కోల్పోతుంది. ఆ రకంగా మన దేశం మీద దాడి జరుగుతుంది. ఇప్పుడు పక్కన ఉన్న బంగ్లాదేశ్ నుంచి, చైనా సరిహద్దు నుంచి, ఇతర పశ్చిమాసియా దేశాల నుంచి మనకు తెలియకుండానే మన దేశంలో ఈ డ్రగ్స్ ముఖ్యంగా తీవ్రవాదులు మన దేశం మీద దాడికి ఉపయోగిస్తున్నారు. అతను ఎవరైతే సేవించడం లేదా అలాంటి అలవాటు ఉన్న వ్యక్తి ఒక దేశ ద్రోహిలాగా మిగిలిపోయి అతను ఏదైనా అఘాయిత్యం చేయడానికో లేదా యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్ చేయడానికో లేదా చట్టాలు అతిక్రమించే పని చేయడానికో లేదా అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తులకు అతను తయారై మన దేశానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఆనాటి స్వాతంత్ర స్ఫూర్తిని ఈ రోజు మళ్ళీ యువతలో రగిలించాలని ఈ దండి మార్చ్ 2.0ని రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగానే ఆ మహానుభావుడు మార్చి 12వ తారీఖున ప్రారంభించి ఏప్రిల్ 6వ తారీఖున ఆ దండి యాత్రని ముగించడం జరిగింది. ఆ మహానుభావుడు ముగించిన దాన్ని మళ్ళీ మేము పునఃప్రారంభిస్తున్నట్లుగా ఏప్రిల్ 6వ తారీఖు నుంచి ఈ యాత్రని తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ నుంచి ప్రారంభించి 4వ రోజుగా
125 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని మీ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ నుంచి మేము 17 రోజుల పాటు 13 జిల్లాల మీదుగా 1000 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని వైజాగ్లోని గీతం యూనివర్సిటీలో ఈ ముగింపు కార్యక్రమాన్ని గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఎన్నంటి ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా తన కనుసన్నలతో నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఎందరికీ ఆయన గురించి తెలియాలి. ఆకే రవికృష్ణ ఐపీఎస్. మనం చాలా మంది సినిమాల్లో శ్రీమంతులను చూస్తుంటాం, దాన ధర్మాలు చేసేవాళ్ళని, సొసైటీని మార్చేవాళ్ళని. ఇదే ఒక శ్రీమంతుడు అనే పదం, అవునా కదా? కానీ పోలీస్ వ్యవస్థలో ఒక శ్రీమంతుడు ఉన్నారు ఈ భారతదేశ చరిత్రలో, ఆయనే ఆకే రవికృష్ణ ఐపీఎస్. కర్నూలు జిల్లాలో చాలా ఫ్యాక్షనిస్ట్ గ్రామమైనటువంటి మీ అందరికీ కప్పట్రాల వెంకటప్ప నాయుడు ఈయనే ఉంటారు. మీ ఫ్యాక్షనిస్ట్ సినిమాలో కూడా చూపించుంటారు. కప్పట్రాల విన్నారా పేరు? ఆ కప్పట్రాల అనే గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ ఉన్న యూత్ మొత్తాన్ని కూడా తన యొక్క సమయాన్ని, తన యొక్క ఆర్థికంగా అనేక రకాలుగా వారికి సహకారం అందించి, కోచింగ్లు ఇప్పించి, ట్రైనింగ్ చేపించి దాదాపు 50 మందిని ఈ రోజు ఆ గ్రామం నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మలిచిన గొప్ప వ్యక్తి ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు. ఆయన మాకు తోడుగా ఉంటూ లీగల్ టీంని మాతో నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగడానికి కొనసాగించేటట్లుగా సార్ హెల్ప్ చేస్తున్నారు. దయచేసి మీ అందరికీ తెలియజేసింది ఏంటంటే, మనమందరం కూడా ప్రొఫెషనల్ గా ఎంత స్థాయికైనా వెళ్ళవచ్చు, లక్షల ప్యాకేజీలు తీసుకోవచ్చు, పెద్ద ఉన్నతమైన స్థాయికి రావచ్చు. కానీ ఈ దేశానికి నష్టం కలిగించే ఏ చిన్న పని చేసినా గానీ మనం దేశ ద్రోహులుగా మిగిలిపోతాం. మన తోటి భారతీయుడికి నష్టం కలిగించే పని ఏది చేయకుండా చట్టాలను గౌరవించుకుంటూ ఈ భారత దేశ అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వామ్యం కావాలని ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వామ్యం అయి మాకు మద్దతుగా నిలిచి ఈ డ్రగ్స్ అనే మహమ్మారిని ఈ దేశం నుంచి రూపుమాపేలాగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఈ కార్యక్రమంలో మన వెంకటాచలం శ్రీ సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా. గుడ్ మార్నింగ్ everybody, especially dignitaries on the dais. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కండక్ట్ చేయడానికి సహకరించిన యూనివర్సిటీ యాజమాన్యానికి, హీట్ సమ్మర్లో కూడా ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు బయట మనం నిలబడటానికే వీళ్ళని పరిస్థితుల్లో 1000 మైల్స్ సైకిల్ యాత్ర చేయడానికి శారీరక శ్రమతో కూడుకున్నటువంటి టాస్క్ని ఎంచుకున్న ఎన్జిఓ కమిటీ మెంబర్స్కి, ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ని మైన్యూట్గా మానిటర్ చేస్తూ వాళ్ళతో ఫాలో అవుతున్న అసిస్టెంట్ మేడం ఈగల్ స్వరూపరాణి మేడం గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత శ్రద్ధగా వింటున్న ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. డ్రగ్స్ మన ఇంతకుముందు కూడా 2-3 టైమ్స్ ఇక్కడ కలవడం జరిగింది. డ్రగ్ అనేది అనేక ఫామ్స్లో అవైలబుల్ అవుతుంది. చాక్లెట్ అను, లేదా స్వీట్ అను, రా మెటీరియల్ రూపంలో మన చుట్టుపక్కల ఏదైనా ఇందాక ఎస్పీ మేడం గారు మెన్షన్ చేసినటువంటి విషయము 18 to 22 అనేది లైఫ్లో క్రూషియల్ పీరియడ్. ఈ టైంలో బ్యాడ్ వాయిసెస్కి అలవాటు పడటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఇంత పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు క్రియేట్ చేస్తూ యువతని, మీరంతా యు ఆర్ ది పిల్లర్ ఆఫ్ ది సొసైటీ, నెక్స్ట్ జనరేషన్లో మీరంతా డయాస్ మీద రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. డయాస్ మీద రావాలంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం అందరం చదివేది ఒకే సబ్జెక్టు. మన క్లాస్లోనే కొంతమంది ఐఏఎస్ అవుతారు, కొంతమంది గ్రూప్ 1 అవుతారు, కొంతమంది ఎస్ఐలు అవుతున్నారు, హోంగార్డులు అవుతున్నారు. ఏమీ కాన్సన్ట్రేట్ చేయని వాళ్ళు మీరు ఎలా ఉన్నారో మనం సొసైటీలో చూస్తున్నాం.
అటువంటి పరిస్థితులకి మీ మీద పేరెంట్స్ ఎక్కువ నమ్మకం పెట్టుకొని ఉంటారు. ఏదో సొసైటీని ఉద్ధరిద్దామనో ఇవన్నీ కాకుండా కూడా మన మీద నమ్మకంతో పేరెంట్స్ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చేటటువంటి యూనివర్సిటీలో ఇదివరకు రోజుల్లో చదువుకోవడానికి ఫెసిలిటీస్ ఉండేవి కావు, ఇంత అవేర్నెస్ ఉండేది కాదు. సిమిలర్లీ ఇంత బ్యాడ్ వైసెస్ కూడా సొసైటీలో ఉండేవి కావు. మనకి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత గ్లోబ్ అంతా మన చేతిలో ఉన్నట్టే. ఎంటైర్ గ్లోబ్లో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. పాజిటివ్గా తీసుకుంటేనేమో డెవలప్ అయ్యి స్టేజ్ మీద వస్తారు, లేకపోతే అమ్మాయిలు అయితేనే పెళ్లిళ్ళు చేసుకొని సంసార జీవితంలో మునిగిపోవాలి, అబ్బాయిలు అయితేనే ఆ సంసార జీవితాన్ని మోసుకుంటూ నడవాలి. మన బ్రైట్ ఫ్యూచర్ ఉండాలంటే బ్యాడ్ వైసెస్కి అలవాటు పడకుండా, ఎస్పెషల్లీ ఈ స్టేజ్లో దిస్ ఇస్ ది క్రూషియల్ పీరియడ్ ఫర్ ఎంటైర్ లైఫ్. ఈ దీనిలో కనుక చెడు వ్యసనాలకు బలి కాకుండా ఉంటే మీ మీద నమ్మకం పెట్టుకున్న మీ పేరెంట్స్కి మంచి జరుగుతుంది, అదేవిధంగా సొసైటీకి కూడా మంచి జరుగుతుంది. ఈ డ్రగ్ యూజ్ చేయడం వల్ల అనేక అనంతాలు ఉన్నాయి. ముఖ్యంగా యాక్సిడెంట్లో మేజర్ మన ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 8,000 మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. దాంట్లో డ్రగ్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కువ మంది కన్జ్యూమ్ చేయడం వల్ల జరుగుతున్న యాక్సిడెంట్స్. ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్స్ మొత్తం అనాలిసిస్లో మెకానికల్ డిఫెక్ట్స్ అనేవి ఎక్కడ లేవు, అన్నీ కూడా హ్యూమన్ ఎర్రర్సే ఉన్నాయి. ఓన్లీ 1 or 2% మెకానికల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. వీటికి మేజర్ కాజ్ అంటే ఓవర్ స్పీడు, కన్జ్యూమ్షన్ ఆఫ్ ఆల్కహాల్, డ్రగ్స్ ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఫ్యాషన్ వల్ల మన ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు మంచి అవకాశం ఉంది, మంచి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు బ్రహ్మాండమైన ఫ్యాకల్టీ ఉన్నారు, అంతా డెడికేటెడ్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కాంప్రహెన్సివ్ యూనివర్సిటీ మేడం ఇది, రీసెంట్గా పెట్టినానని. ఇట్స్ బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. మీకు ఎక్కడా కూడా పోలీస్ సైడ్ నుంచి అంటే మాకు పొగట్ట గురించి కాదు, అవసరం లేదు. ఇట్ ఈస్ అవర్ ప్రైమరీ డ్యూటీ. ప్రివెన్షన్ ఇది పెట్టడానికి, ప్రివెన్షన్ డ్యూటీ. మీకు ఏ టైంలోనైనా సరే మీ యాజమాన్యం కానీ మీకు ఏదైనా పర్సనల్గా కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినా, మీ ఇన్ఫర్మేషన్ పలానా చోట ఏ విధంగా జరుగుతుంది, క్యాంటీన్ దగ్గర, లేకపోతే అవుట్ ఆఫ్ ప్రెమిసెస్, లేకపోతే స్పోర్ట్స్ దగ్గర ఈ విధంగా ఉంటున్నారు సార్ అని చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మేము చట్ట ప్రకారం స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటాము. ఇంకొకటి డ్రగ్ యూజ్ చేయడం వల్ల పర్సనల్గా మొత్తం లాస్ అయిపోతాం. యూజ్ చేసిన వాళ్ళు ఒక్కసారి ఎన్డీపీఎస్ యాక్ట్లో ఆన్ రికార్డ్స్ కనుక వస్తే ఎంటైర్ లైఫ్లో మీరు ఎక్కడ కూడా ఏమీ తీసుకోలేదు, ఈవెన్ పాస్పోర్ట్ కూడా తీసుకోలేదు. ఎక్కడ పాస్పోర్ట్ రాదు, జాబ్ ఓరియంటెడ్గా ఎక్కడ కూడా మీకు ఎవరు కూడా. గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఇంకా రాను ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మన పాలసీ పెట్టారు. ఎవరైతే క్రిమినల్ కేసెస్లో ఉన్న వాళ్ళు అన్నీ కూడా గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ కట్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, బంధువులు ఎవరో ఒకరు ఆల్రెడీ దీనికి అడిక్ట్ అయిపోయి ఉంటారు. వారిని మరి ఏమన్నా బయటికి తీసుకొచ్చే మార్గాలు ఉన్నాయా సార్ అంటే, ఒకసారి వాస్తవంగా పూర్వకపోతే దాన్ని బయటికి తీసుకురావడం అనేది అంత ఆశామాషి కాదు. కొన్ని ప్రయత్నాలు చేస్తే అతన్ని మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అవ్వడం, బాగా మాట్లాడటం, వారికి కొంచెం మంచి ప్లేసెస్కి విజిట్ తీసుకెళ్ళటం, వారితో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయటం, వారికి ఏమి ఇష్టమో ఆ విషయాల్లో వారిని ఎక్కువగా తలమునకలు చేయటం, అదేవిధంగా డిఅడిక్షన్ సెంటర్స్ అని ఉన్నాయి, డాక్టర్స్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించడం, ఇవన్నీ చేసుకుంటా పోతే వారి నుంచి కొంచెం ఉపశమనం కలిగించి వారిని బయటికి తీసుకురావు. అయితే ఇవన్నీ కూడాను మీకు తెలిసిన డ్రగ్స్. ఇక మనకు తెలియకుండా ఈ ఆధునికత పేరుతో 5C అంటే సి ఫర్ క్యాష్ అనుకోండి. ఇప్పుడే ఈ 5Cలు ఆధునికత పేరుతో ఇక్కడున్న ఇవి కూడా ఒక వ్యసనాలే. ఈ 5Cలు వచ్చేసి ఇక్కడున్న మనందరినీ కూడా, నేను ఇక్కడున్న సార్ వాళ్ళు, మేడం వాళ్ళు, మీరు అందరూ కూడా దానికి అడిక్ట్ అయిపోయారు, ఆ బాయ్స్లు అయిపోయారు. అవి కూడా ఒక ట్రక్కే. ఈ 5Cలు కూడా